స్తోత్రం నాయన. ఈరోజు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభువా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, సంఘంలో అయ్యా ప్రభువా ఏ వ్యక్తికి అయ్యా ఏ వర్తమానం అవసరమో అది నీకు తెలుసు తండ్రి. ప్రభువా అయ్యా ప్రభువా, నువ్వు సంఘాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, సంఘాన్ని మీరు బలపరిచే దేవుడు తండ్రి. ప్రభువా ఈరోజు తండ్రి ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి సహోదరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా యవ్వన కుమార్తెతో, యవ్వన కుమారుడితో, చిన్న పిల్లలతో కూడా అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి విధమైన కీడులు ఆటంకాలు దూరపరచండి, వాతావరణాన్ని అనుకూలపరిచి అయ్యా ప్రభువా స్తోత్రం నాయన నిద్రాన్ని దురాత్మను దూరపరిచి అయ్యా బలముగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? మన పరిస్థితి కూడా ఎట్లా ఉంది? ఈ సమయంలో ఫ్యాన్లు వేయాలనిపిస్తూ ఉంది నాకు. బాగా చల్లగా బాగుంటారు ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు గత నెలలన్నీ దేవుడు కాచి కాపాడుతూ వచ్చారు. 2024 సంవత్సరం మొదలుకొని జనవరి నెల మొదలుకొని నవంబర్ నెల వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చారు. ఈ నెల చాలా చివరి నెలకు మనం వచ్చాం. ఈ నెలలో ఈ మొదటి ఆదివారంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి నాతో పాటు కలిసి బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నా వైపు చూడాలి. మీకు వాక్యము బాగా అర్థం అవ్వాలంటే మొదటి నుంచి జాగ్రత్తగా వినటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యము వినేటప్పుడు నా వైపు చూడాలి అందరూ. వాక్యం వినేటప్పుడు ఈ వాక్యం దేవుడు నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము ద్వారానే దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అనే ఆలోచనలు మనకు రావాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు కూడా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలని మనం చేస్తున్నాను. నా వైపు చూడండి అందరూ నా వైపు చూస్తూ వాక్యంలో ముందుకు సాగిపోదాం. ఈ యోహాను సువార్తలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, జాగ్రత్తగా మనం చూస్తే ఈ 11వ వచనాన్ని చదవండి. నేనికను లోకములో ఉండను. చెప్పండి అందరూ, నేనికను లోకంలో ఉండను. దాని తర్వాత ఏం రాయబడింది? కానీ మీరు లోకంలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? అందరు నా వైపు చూడాలి. మీరందరూ ఎక్కడున్నారు? నేను లోకంలో ఉండను కానీ మీరందరూ ఎక్కడున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినండి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఐక్యత. చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి. ఐక్యత. ఐక్యత అంటే ఏంటి? నా వైపు చూడాలి అందరూ. ఐక్యత అంటే ఏంటి? అందరూ కలిసికట్టుగా ఉండండి. ఐక్యత అంటే కొట్లాడుకుంటా ఉండడమా? కాదు కదా. ఐక్యత అంటే ద్వేష భావాలు పెంచుకోవటమా? కాదు. ఐక్యత అంటే నువ్వు ఎదురుపడినప్పుడు నేను ఎదురుపడినప్పుడు పక్కకు తిప్పుకొని వెళ్ళిపోవటమా? కాదు. ఇవన్నీ కాదు. ఐక్యత అంటే ప్రతి విషయంలో మనం ఏం చేస్తూ ఉండాలి? కలిసికట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ లోకంలో ఉండను, నేను ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? పరలోకానికి వెళ్ళిపోతున్నాను. మీరు ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఎవరు? మనమందరం ఈ లోకంలో ఉన్నాం. మనమందరం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఐక్యతగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే చూడండి ఈ మాటకు అర్థం. యోహాను సువార్త 11వ వచనంలో ఎంత చక్కగా రాయబడిందో చూడండి. నేను మీ యొద్దకు మళ్ళా వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకముగా ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు ఎట్లాంటి ఆలోచనలు చేయొద్దు, అందరూ జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వింటే వాక్యం బాగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఆ మాటలు, యేసు మళ్ళా నేను మీ దగ్గరకు వస్తున్నాను. యేసు ఏమంటున్నాడు? మళ్ళా నేను మీ దగ్గరకు వస్తున్నాను. ఆ వచ్చే టయానికి నేను వచ్చే సమయానికి మీరందరూ ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? మరి ఉంటున్నారా? చెప్పండి. యేసు మన మధ్యలోకి రావాలి అంటే ఎలా ఉండాలంట? మరి ఉంటున్నామా? ఉండాలి. దేవుడు అదే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఐక్యతగా లేని కారణంగానే ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీలో ఐక్యత కనపడట్లేదు. అందుకే కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఈ రోజు నుంచి అటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకొని కృపను దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి తల్లి తన కుటుంబాన్ని ఐక్యతలో నడిపిస్తుంది. ఒక మంచి తండ్రి తన కుటుంబాన్ని ఐక్యతలో నడిపిస్తాడు. ఒక మంచి విశ్వాసి తన కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఐక్యతలో నడిపిస్తాడు. ఒక మంచి దేవుని నమ్మిన యవనస్తుడు, యవన కుమార్తె తన స్నేహితుల్ని ఎలా నడిపిస్తారు? ఐక్యతలో నడిపిస్తారు. ఈరోజు మంచి విశ్వాసిగా, మంచి విశ్వాసురాలుగా మనం కూడా మనతో ఉన్న వారిని మంచి సహవాసంలో, మంచి ఐక్యతలో దేవుడు నడిపించాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి అంట, జాగ్రత్తగా వినండి, ఒక తల్లి అంట తన కుమారుడు గురించి ప్రార్థన చేస్తుందంట. ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా కుమారుడు వల్ల నా కుటుంబంలో ఏం లేదు? ఐక్యత లేదు. నా కుమారుడు అయ్యా మందిరానికి రాకుండా దూరంగా ఉంటున్నాడు. నా కుమారుడు అయ్యా నీకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక గదిలో తల్లి ప్రార్థన చేస్తుంటే ఇంకో గదిలో కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక వేశ్యను తీసుకుని వచ్చి వ్యభిచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పండి గట్టిగా. ఒక తల్లి ఒక గృహంలో ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఈ కుమారుడు ఇంకో గదిలో ఉండి ఈ రీతిగా చేస్తున్నాడు. ఇది ఐక్యతనా? చెప్పండి గట్టిగా. ఐక్యత కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఐక్యత కలిగిన కుటుంబం కాదు. ఈ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. అయ్యో ప్రభువా, నా కుమారుడు ఈ రీతిగా చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, నా కుమారుడు ఈ రీతిగా చేస్తున్నాడు. అయ్యా, నేను ఏ రీతిగా నిన్ను స్తుతించగలను అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకరోజు దేవుడు ఆ కుమారుడిని దర్శించాడు. దేవుడు పట్టుకున్నాడు ఆ కుమారుడిని. వెంటనే తల్లి దగ్గరకు వచ్చాడు. తల్లి మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా పిలుస్తున్నాడు. అమ్మా నన్ను క్షమించు. ఏమంటున్నాడు? నన్ను క్షమించు అమ్మా, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైందంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఆయన కనపడుతున్నాడు. ఆయన నేను చూస్తున్నాను. ఆ శిలువలో పొందిన గాయాలను నేను చూస్తున్నాను. ఆ శిలువలో తగిలిన దెబ్బలను నేను చూస్తున్నాను. ఇవన్నీ చూసినప్పుడు నా కోసమే కదా ఇవన్నీ అనిపించింది. అవును, నా కోసమే కదా యేసు ఇంత బాధపడ్డాడు అనిపించింది. అయ్యో,
నేను చేసిన తప్పుల వల్లే కదా ఈయన ఇంతగా బాధపడ్డాడని చెప్పి అయ్యో నేను క్షమాపణ కోరుతూ ఈరోజు నీతో పాటు కలిసి ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రోజు ఆ కన్నీటి ప్రార్థన ఆ కుమారుని ఏం చేసింది, పట్టుకున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక కుటుంబాలని మనం చూస్తున్నాం. భర్తకు భార్యకు మధ్యలో ఐక్యత లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఏం లేదు, ఐక్యత లేదు. ఈ రీతిగా ఐక్యత లేకుండా ఎన్నో బాధలు పడుతున్నారు. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఐక్యతను గురించి దేవుడు నీకు తెలియచేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 విషయాలు ఈరోజు మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను. 3 విషయాలు. ఒకటి, ఐక్యత కలిగిన కుటుంబం గురించి. రెండవది, ఐక్యత కలిగిన దైవజనుల గురించి. మూడవది, ఐక్యత కలిగిన సంఘం గురించి నేను ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. త్వరగా ముందుకు సాగిపోదాము. ఆదికాండము 6వ అధ్యాయము చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం చదివి వినిపించండి. ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్లును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నోవాహు కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరు నా వైపు చూడండి. నోవాహు కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి చాలా చెడిపోయింది. భూమి చాలా అపవిత్రమైపోయింది, కల్మషమైపోయింది. ఆ కల్మషం దాంట్లో ఒక కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ కుటుంబం ఏ కుటుంబం అంటే నోవాహు కుటుంబం. అందరూ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నోవాహు కుటుంబం కనిపించింది. నోవాహు కుటుంబంతో దేవుడు చెప్తున్నాడు, నోవాహు ఈ లోకమంతా చెడిపోయిందయ్యా, నువ్వు నీ కుటుంబము నీ కుమారులు నీ కోడన్లు అందరు కలిసి ఎక్కడ ప్రవేశించండి, ఓడలో ప్రవేశించండి అని చెప్పాడు. అయితే ఓడను తయారు చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎవరైనా చెప్పగలరా? నోవాహు ఓడను తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒకరు చెప్పలేకపోతున్నారా? ఒకటి అనుకుందాం మనం, మేము ఒక మాట అనుకుందాం. నేను చెప్తే మీకు ఎవరు చెప్తారో వాళ్ళకి 100 రూపీస్ ఇస్తా. అదే మీరు చెప్పలేదు అనుకోండి, మీరందరూ ఒక్కొక్కరు కలిసి నాకు ఎంత ఇవ్వాలి కుదుర్చుకుందామా నీకు మాకు మధ్యలో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? గమనించండి. ఇక్కడ ఒక మాట మీతో చెప్తాను. 120 సంవత్సరాలు నోవహు కుటుంబము దేవునితో ఐక్యత కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట మీతో చెప్తాను, బాగా జాగ్రత్తగా వినండి. ఒక పని అనుకున్నాం అనుకోండి మనం. అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి బాగా ఒక మాట చేసుకోవాలంటే, రైట్, ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. జాగ్రత్త వినండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు మేము ప్రయాసపడుతున్నాం. నా భార్యతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా భార్యతో నువ్వు నేను మనం మాత్రమే ఈ ఇల్లు కట్టుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కట్టడానికి అవకాశం లేదు అనే మాట నేను చెప్పాను. మీకు అర్థమవడానికి చెప్తున్నాను అనే మాట నేను చెప్పాను. చెప్పిన తర్వాత నా భార్య నా పిల్లలు ఎంతకాలం నాకు సహకరిస్తారు? చెప్పండి అయ్యా, అమ్మ. నా భార్య నా పిల్లలు ఎంతవరకు నాకు సహకరిస్తారు? ఒకరోజు, 2 రోజులు, పోనీ 1 వారం, ఇంకా పోనీ 10 రోజులు సహకరిస్తారు. ఆ తర్వాత ఈ పని చేసుకోవాల్సింది ఎవరు? చెప్పండి గట్టిగా. అందరికి అర్థమవుతుందా? అమ్మా, అయ్యా, అర్థమవుతుందా? ఆ తర్వాత పని చేసుకోవాల్సింది ఎవరు? నేనే కదా.
కానీ నోవాహు అట్లా కాదు. జాగ్రత్తగా, నోవాహు అట్లా కాదు. నోవాహు ఎప్పుడైతే దేవుడు నాకు ఓడను కట్టమని చెప్పాడు అని తన కుటుంబంతో చెప్పాడో, ఆ కుటుంబం చెప్పిన వెంటనే నోవాహు కుటుంబం ఎన్ని సంవత్సరాలు నోవాహుతో కలిసి దేవునితో కలిసి నడిచారు? 120 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 సంవత్సరం కలిసి ఉండి ఒక పని చేసుకోవడానికే కష్టపడుతున్నాం. అలాంటిది ఎన్ని సంవత్సరాలు కట్టారు వీళ్ళు? ఎన్ని సంవత్సరాలు? తన బలం, ధనం, తన ప్రయాస, తన తలంతులు అన్నీ దేనికోసం ఖర్చు పెట్టారు? ఓడ కోసమే ఖర్చు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఏంటంటే ఐక్యత. ఇదేంటిది? ప్రియ సహోదరి సహోదరుడు, నీ కుటుంబంలో కూడా ఇలాంటి ఐక్యత ఉండాలి. నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, నువ్వు ఎంత ప్రయాసన పడు, కానీ సాయంకాలం ఇంటికి వచ్చేసరికి నీ కుటుంబంతో కలిసి ఐక్యతగా కలిసి ప్రార్థన చేసే అనుభవం నీకుండాలి. ఈ దినాల్లో అది లేకుండా అయిపోతుంది. గమనించండి, 120 సంవత్సరాలు ఎంత ప్రయాసపడి ఉంటారు వీరు ఓడ కట్టడానికి. ఇంకో విషయం చెప్తాను, చూడండి, జాగ్రత్త వినండి. నోవాహు ఓడ మామూలుగా ఓడ ఎక్కడ కడతారంటే సముద్రం దగ్గర లేకుంటే నది దగ్గర కడతారు. ఎక్కడ కడతారు? కానీ నోవాహు ఓడ ఎక్కడ కడుతున్నాడో తెలుసా? అరణ్యంలో కడతా ఉన్నాడు. ఎక్కడ కడతా ఉన్నాడు? చూసిన వాళ్ళు ఏమంటారు? ఏం ఆలోచించే కూడా చెప్తున్నా. ఏమంటారు చెప్పండి? రైట్, మీరు అన్న మాటనే. ఏంటయ్యా నువ్వు ఎక్కడ కడుతున్నావు? ఎక్కడ కడుతున్నావు? ఓడని ఎక్కడ కడుతున్నావు? నది దగ్గర కట్టాలి, లేకుంటే సముద్రం దగ్గర కట్టాలి. నువ్వు ఎక్కడ కడుతున్నావు? అరణ్యంగా. పిచ్చోడు అన్నారు, అవమానపరిచారు, హేళన చేశారు, ఇంకా ఇబ్బంది పెట్టారు. కానీ ఆ మాటలు ఏవి నోవాహు కుటుంబము పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు దేవుణ్ణి నమ్మినందుకు, నువ్వు దేవునిలో ఎదుగుతున్నందుకు, నువ్వు దేవుని సన్నిధానికి ఎక్కువగా వస్తున్నందుకు నిన్ను కూడా అనేక మాటలు అంటారు, నిన్ను చాలా ఇబ్బంది పెడతారు, నిన్ను కూడా చాలా పరిస్థితులు అవమానాన్ని కలగజేస్తారు. కానీ నువ్వు ఆ మాటలన్నిటిని నువ్వు ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవునికి మధ్యలో ఏముండాలి? చెప్పండి గట్టిగా. ఐక్యత ఉండాలి, ఐక్యత ఉండాలి. ఇది లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ఆశీర్వాదం మన దగ్గరకు రానే రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇంకో మాట చెప్పనా? కుటుంబం ఎంత విధేయతగా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కుటుంబం ఎంత నోవాహుకి ఎంతమంది కుమారులని అక్కడ రాయబడింది? ఎంతమంది కుమారులు? ఎంతమంది కోడళ్ళు వచ్చారు? ఎంతమంది కోడళ్ళు? 3 కుమారులకి 3 కోడళ్ళు వచ్చారు. నోవాహు చెప్పాడు, మనమందరం కలిసి ఏం కట్టాలి? కోడళ్ళకు కూడా చెప్పాడు, అమ్మా మీరు ఇక్కడ మా కుటుంబంలోకి వచ్చారు, చాలా సంతోషం. మేము ఒక పనిలో ఉన్నాం. ఏం పని? మేము దేవుడు చెప్తున్నట్లుగా ఒక ఓడ కడుతున్నాం. జాగ్రత్తగా వినండి. మేము దేవుడు చెప్పినట్లుగా ఒక ఓడ కడుతున్నాం. లోకం అంతా వ్యతిరేకంగా ఉన్నా కానీ మేము మాత్రం ఇప్పటి వరకు దేవునికి లోబడి ఓడను కడుతున్నాం. అయితే ఇప్పుడు మీరు 3 మా కుమారులకు భార్యలుగా వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే మీరు కూడా మాతో పాటు కలిసి ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఓడ కట్టాలి. గమనించండి, వారు ఓడ కట్టేంత వరకు వాళ్ళ 3 పిల్లలకు సంతానం లేదు. ఒకే పనిలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఐక్యతగా ఉండటం నేర్చుకున్నారు. హల్లెలూయా. వేరే పని ఏం లేదు. ఒక పని చేసేటప్పుడు 4-5 పనుల గురించి ఆలోచిస్తుంటారు, మంచిదే. కానీ దేవుడి పని చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుని పని చేసేటప్పుడు దేవుని పని గురించే నీ ఆలోచన.
మందిరానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయేంత వరకు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఇదే ఆలోచనతో నీవు ఉండాలి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు నీకు ఉండకూడదు. ఈ వాక్యం నీకు దేవునికి మధ్యలో ఒక పునాది లాంటిది. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరా? ఐక్యత లేకపోతే నీవు ఆశీర్వాదంలో ముందుకు సాగలేవు. కుటుంబం చూడండి ఎంత ఐక్యతగా ఉందో. కుటుంబం చూడండి ఎంతగా దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ ఉన్నారు. ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది అవమానపరుస్తున్నా కానీ వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, జ్ఞాపకం చేసుకో, దేవుడు ఐక్యతలో ఎంత ఆశీర్వాదం ఉందో ఈరోజు నీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నా. నిన్నేదైనా ఒక మాట అంటే, నిన్నేదైనా లోకస్తులు ఏదైనా ఒక మాట అంటే నువ్వు ఎంత కుమిలిపోతున్నావు, నువ్వు ఎంత నలిగిపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని నువ్వు పట్టించుకోవద్దు. జాగ్రత్తగా వినండి. మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే, మనం ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తుంటే మనల్ని లాగి కింద పడేసే వాళ్ళే కానీ ఎవరు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. మనం ఒక పని కొరకు ముందుకు సాగుతూ ఉంటే, దేవుని పనిలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే, దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పి నువ్వు ముందుకు సాగుతూ ఉంటే అందరూ నిన్ను దూషించే వాళ్ళే కానీ ఎవరు నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. కానీ ఒక మాట, నీ పక్కనే దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన చేతితో నిన్ను పట్టుకొని ఐక్యత కలిగి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఇది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నీ దగ్గర ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నీతో ఉంటాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అంతమంది లోకస్తులందరూ ఏకమైనా సరే నోవాహు కుటుంబాన్ని కానీ ఎవరు విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే దేవునికి వాళ్లకు మధ్యలో ఏముందంటే గొప్ప సంబంధం, ఐక్యత అనే గొప్ప సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవునికి మధ్యలో ఐక్యత అనే గొప్ప సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉంటేనే నువ్వు అనుకున్న ప్రతి పనిలో నువ్వు ముందుకు నడవగలుగుతావు. ఈరోజు ఐక్యత లేక ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఐక్యత లేక కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. ఈరోజు ఐక్యత లేక పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి వినిపించండి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. చాలా జాగ్రత్తగా చూడండి. తమ్ముడు ఎవరంటే కయీను. అన్న తమ్ముళ్ళ మధ్యలో ఏం లేదు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి, పురాతన కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. ప్రియ సహోదరి సహోదరా, జ్ఞాపకం చేసుకుందాం. అన్నదమ్ముల మధ్యలో ఏం లేకుండా అయిపోతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఏడి, కయ్యూను నీ తమ్ముడు ఏడి అంటే, నా తమ్మునికి నేను ఏమంటా ఉన్నాడు? నా తమ్ముడికి నేను కాపలా వాడినా? ఏం నీకు తెలీదా? ఎక్కడున్నాడో వాడు నీకు తెలీదా? అప్పటికే ఏం చేశాడు కయ్యూను? ఏం చేశాడు? చంపేశాడు. ఐక్యత లేదు. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఎంతమంది మధ్యలో ఐక్యత లేదు నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఐక్యత లేకపోతే ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత ఎవరితో అయినా సరే మీరు వెళ్ళి మాట్లాడండి. దయచేసి చెప్తున్నాను, ఎవరితో అయినా సరే మీరు మాట్లాడండి. ఎంత ఇబ్బంది ఉన్నా సరే మీరు మాట్లాడండి. దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమందిలో ఐక్యత లేదో ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. ఒక అమెరికా అధ్యక్షుడంట, జాగ్రత్తగా వినండి. అమెరికా అధ్యక్షుడంట మన భారతదేశం నుంచి సీ ఫుడ్ కావాలని అడిగాడంట. అంటే సీ ఫుడ్ అంటే సముద్రపు ఆహారం. ఏం కావాలని అడిగాడు? ఏమేమి కావాలి అని అడిగితే చేపలు, రొయ్యలు, పీతలు కావాలన్నాడంట. ఏమేమి కావాలన్నారు? చెప్పండి అందరు గట్టిగా. సీరియస్గా చూస్తున్నారు కొంతమంది నా వైపు. అలా చూడద్దు, సంతోషంగా ఉండండి. రైట్. ఏమేమి కావాలన్నాడు? రైట్, సరే అని చెప్పి తీసుకొని పోతున్నారంట. అన్నీ ప్యాక్ చేశారు. ప్యాక్ చేసిన తర్వాత ఈ పీతలు ఉండే బాక్స్ సీల్ ఊడిపోయిందంట. ఏం ఊడిపోయింది? ఆ సీల్ వేసి పంపిస్తున్నారు, ఆ సీల్ ఊడిపోయింది. ఊడిపోతే ఈ పీతలు ఏం చేస్తున్నాయంట? లోపల నుంచి బయటికి రావాలని చూస్తున్నాయంట. ఏం చేస్తున్నాయి? లోపల నుంచి బయటికి రావాలని చూస్తున్నాయంట. కానీ ఈ కింద ఉన్న పీత ఏం చేస్తుందంట? పైకి ఎక్కుతున్న ఆ పీతను కిందకి లాగుతుంది. అర్థమైపోయింటది ఈ పాటికి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, కొంచెం మనం ఆశీర్వదించబడాలని పైకి ఎదుగుతుంటే మనల్ని ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా. చుట్టూ లోకం అదే రీతిగా ఉంది. ఐక్యత లేని కుటుంబాలు, ఐక్యత లేని మనుషులు, ఇటువంటి భయంకరమైన మనుషుల్లో మనమందరం నివసిస్తున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రత్యేకం. ఈరోజు నువ్వు ప్రత్యేకం. ఈరోజు సహోదరుడా, నువ్వు ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే నీకు దేవునికి మధ్యలో ఏముంది? ఐక్యత ఉంది. నీ ఐక్యతను బట్టి నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఆదరిస్తున్నావు. ఈ ఐక్యతను బట్టి ఎన్ని గొడవలు నీ కుటుంబంలో ఉన్నా సరే, నీవు దేవుని నమ్మినావు కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఐక్యతతో ప్రేమిస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నోవహు కుటుంబం 120 సంవత్సరాలు దేవునితో నడిచారు. ఈ 120 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చిండొచ్చు. ఎన్నో కుటుంబంలో ఒక కుటుంబంలో ఇబ్బందులు కలిగిండవచ్చు, మనస్పర్ధలు వచ్చిండొచ్చు, అవమానాలు కలిగిండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే వారి కుటుంబం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈరోజు నీవు నీ కుటుంబం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? చెప్పండి గట్టిగా. ఐక్యత కావాలి అంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, ఇంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఇటు పరిస్థితుల్లో మనం ఎదగాలంటే చాలా కష్టం. అయితే మనకు ఒక శక్తి కావాలి. అది కనపడని శక్తి. ఆ కనపడని శక్తి ఎవరంటే దేవుడు. ఆయన మనకుంటేనే మనం ఎందులోనైనా సరే ముందుకు సాగగలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాపారంలో కావచ్చు, నీ పొలం పనుల్లో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఎందులోనైనా నువ్వు ముందుకు సాగాలి అంటే, నువ్వు పైకి ఎదగాలి అంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీ కుటుంబంలో ఏముండాలి? ఐక్యత. ఏముండాలి? చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు నీ కుటుంబంలో నీ భార్యకు భర్తకు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ వాటిని చూసి నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. వాటిని చూసి నీ కుటుంబాన్ని దూరంగా ఉంచుకోవద్దు. నీ కుటుంబాన్ని ప్రేమించు. నీకు కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? చెప్పండి గట్టిగా. నీ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన కుటుంబాన్ని నువ్వు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఒక్కోసారి
సంఘంలో అందరూ ఒకే మనసుతో ఉండలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనసు ఉంటుంది. 100 మంది 120 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటుంది. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఇప్పుడు దేవుని దాసునిగా నేనేం చేయాలి? నచ్చిన వాళ్ళ వైపు పోవాలనా, నచ్చని వాళ్ళ వైపు పోవాలనా? చెప్పండి. నాకు నచ్చిందని ఇటువైపు పోయాను అనుకోండి, అటువైపు మార్కింగ్. పోనీలే ఇటు వదిలిపెట్టి ఇటు వచ్చాను అనుకోండి, అటువైపు వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు ఏం చేయాలి దేవుని దాసునిగా? సామాన్యమైన విషయం కాదు. అర్థమవుతుందా? ఒక సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే సామాన్యమైన విషయం కాదు. సహోదరా, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన కృప, దీన్ని బట్టి నేనేం చేయాలి? సంఘం అంతటిని ఒకే ఘాటి మీద ఐక్యతతో నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా కుటుంబం. ఇది ఎవరి కుటుంబం? ఇది నేను ఎట్లా నా కుటుంబం అనుకుంటున్నానో మీరు కూడా ఏమనుకోవాలి? చెప్పండి గట్టిగా. ఇది నా కుటుంబం అనుకోవాలి. నీ కుటుంబంలో నీ భార్యను, నీ పిల్లల్ని ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా సంఘాన్ని కూడా నువ్వు ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే సంఘంలో అందరం కలిసి ఐక్యతగా ఉన్నామంటే ఏ ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థనకు దేవుడు ఏమనుగ్రహిస్తాడు? జవాబు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఐక్యత కలిగిన కుటుంబం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే త్వరగా చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వింటున్నారా వాక్యం? అమ్మా అయ్యా అర్థమవుతుందా వాక్యము? చెప్పండి గట్టిగా. అయ్యా అమ్మా అర్థమవుతుందా వాక్యం? రైట్, వెరీ గుడ్. చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం చదివి పెంచండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి, అమ్మా కొంచెం ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో కూడా ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. చాలు, జాగ్రత్తగా విన్నాం. రెండవది ఏంటిదంటే ఐక్యత కలిగిన దైవజనులు. మొదటిది ఏంటంటే ఐక్యత కలిగిన కుటుంబం, నోవాహు కుటుంబం. రెండవది ఏంటంటే ఐక్యత కలిగిన దైవజనులు. ఇక్కడ చూడండి, అందరు గమనించండి. యేసు ప్రభు చనిపోయాడు, ఆయన తిరిగి పునరుత్థానమై లేచాడు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఆయన శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నారు. ఇంతలో పేతురుకి, జాగ్రత్తగా వినండి, ఇంతలో పేతురుకి ఆత్మ పూర్ణుడైపోయి ఈయన ఏం చేశాడంటే నా మాట వినండి అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ప్రతి ఒక్కరికి, యేసు ప్రభు శిష్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? చెప్పండి అందరు గట్టిగా. అధికారం ఇచ్చాడు. ఈ అధికారము ఇక్కడ నా వైపు చూడాలి అందరూ. ఇక్కడ 14 మంది కూర్చొని ఉన్నాడు. ఈ 14 మందిలో పేతురు లేచాడు. ఎవరు లేచారు? జాగ్రత్తగా చెప్పండి. ఎవరు లేచారు? పేతురు లేచి ఏమన్నాడంటే నా మాటకు చెవియొగ్గండి, నేను చెప్పిన మాట వినండి అని అంటానే ఈ మిగతా వాళ్ళకి ఏమొచ్చింది? చెప్పండి. అధికారము 14 మందికి దేవుడు ఇచ్చాడు, అవునా కదా? అధికారం అందరికీ ఇచ్చాడు దేవుడు. అధికారము మాకు కూడా ఇచ్చాడు కదా అని చెప్పి ఈ పేతురుని చూసి వీళ్ళందరూ ఏం చేశారంటే సనిగినారు, గొనిగినారు. ఇక్కడ ఐక్యత ఉందా? చెప్పండి, ఇక్కడ ఐక్యత ఉందా? లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదివి వినిపించండి. తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. వారికి దేవుడు ఏమి ఇచ్చాడంట? అందరూ చెప్పండి, ఏమి ఇచ్చాడు? అధికారం నాకు కూడా ఇచ్చాడు అని చెప్పి మిగతా వాళ్ళు ఏం చేశారంటే కోపగించుకున్నారు.
ఎందుకు నువ్వే మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వే మాట్లాడుతున్నావు? మేము కూడా మాట్లాడతాం కదా, మేము చెప్పింది కూడా వినాలి కదా అని వీళ్ళల్లో వీళ్ళకేం లేకుండా అయిపోతుంది. చెప్పండి గట్టిగా. సంఘం అన్నాక అర్థం చేసుకోండి, సంఘం అన్నాక అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, అవునా కదా? సంఘం అన్నాక, ఎందుకంటే సంఘాన్ని దేవుడు ప్రేమించడం. మీరందరూ ఎక్కడి వారో నాకు తెలియదు, ఎక్కడెక్కడో నుంచి వచ్చాం. మనం అసలు రక్త సంబంధికులం కాదు, బంధువులము అసలే కాదు. కానీ దేవుని యొక్క రక్తం చేత కడగబడి మనమందరం ఏం చేయబడ్డాం? ఒక సంఘంగా ఏర్పరచబడ్డాం. మనమందరం సంఘంగా ఏర్పరచబడినప్పుడు మనమందరం కలిసి దేవుడు అందరికీ అధికారం ఇచ్చాడు. దేవుడు అందరికీ ఇచ్చాడు, నాకనే కాదు అందరికీ ఇచ్చాడు. ప్రియ సహోదరులు, అది ఎప్పటికీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా కానీ యేసు నామములో మీరు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మీకు కూడా ఏమి ఇచ్చాడు? నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే, నేనే ప్రార్థన చేయకపోయినా కానీ నువ్వు ప్రార్థన చేసినా కానీ ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అయితే మన మధ్యలో ఏముండాలి? అది లేదు ఇక్కడ. ఏం లేదు? ఐక్యత అనేది ఇక్కడ లేకుండా అయిపోతుంది. గమనించండి, పేతురు లేచి నిలబడి మాట్లాడడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మతో పేతురుని తాకాడు. ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. ఆత్మచేత నింపబడి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘం ఇట్లా ఉండాలి, మనుషులు ఇట్లా ఉండాలి, దేవుని నమ్మిన విశ్వాసులు ఇట్లా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. దాంట్లో ఏం తప్పు లేదు. వీళ్ళు అర్థం చేసుకునే దాంట్లో తప్పు ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. తప్పు చేసి మందిరానికి వస్తారు, ఏదో ఒక పొరపాటు చేసి మందిరానికి వస్తారు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ తప్పు గురించే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఏం తప్పు చేశారో నాకు తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? చెప్పండి. దేవుడు ఏం చేస్తుంటాడు? మాట్లాడుతుంటాడు. ఎందుకు ఆ మాట్లాడు? అయ్యా నా గురించే మాట్లాడుతున్నాడు, అయ్యా నా గురించే మాట్లాడుతున్నాడు, ఎవరో చెప్పినారు అయ్యకి అని 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 చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పరో దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే నువ్వేం చేయాలంటే, ఇది నా కోసమే అని నువ్వేం చేసుకోవాలి? దీన్ని ఏమంటారు? ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. అలా అర్థం చేసుకోకుండా నువ్వు నా గురించే మాట్లాడుతున్నావని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అందుకే అందరి మధ్యలో ఏముండాలని చెప్తున్నాను? చెప్పండి గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివి వినిపించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? సమాధానం అనే ఐక్యత ఉండాలి. ఏముండాలంట? ఈ ఐక్యత ఉంటే నువ్వు ఇతరులు ఎన్ని తప్పులు చేసినా కానీ నువ్వు క్షమించగలుగుతావు. కానీ ఇది లేకుండా అయిపోతుంది ఈ దినాల్లో. కుటుంబంలో ముఖ్యంగా ఇది లేదు, సంఘాల్లో కూడా ఇది లేకుండా అయిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దైవజనులే కానీ, యేసు ప్రభు శిష్యులు దైవజనులే కానీ వాళ్ళ మధ్యలో ఏం లేకుండా అయిపోతుంది? ఐక్యత లేదు. చూసేవాళ్ళు ఏంటి, ఈ దైవజనులు ఏంటి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఈ దైవజనులు ఏంటి ఇట్లా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి హేళన చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం కదా, కొంతమంది దైవజనులు డిబేట్లు పెడుతున్నారు. మూడో వాడికి ఏమొస్తుందంటే నోరు వచ్చేస్తూ ఉంది. సేవకులే
కానీ ఒకరి మధ్యలో ఒకరికి ఏం లేదు, మాట్లాడతారు అది ఇది అది మాట్లాడతారు. మూడోవాడు ఏం చేస్తాడంటే వాడు లేచి ఇష్టానుసారంగా ఈ దైవజనులు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు సౌడా నేను చెప్తున్న మాట ఏంటంటే ఇతరులకు మనము అవకాశము కల్పించకూడదు. నిన్ను దేవుడు చూసినప్పుడు నీలో దేవునికి కనిపించాల్సింది సమాధానం అనే ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరా చూడండి, మోషే అహరోన్ను మనం చూస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ముళ్ళే, కానీ వాళ్ళని చూసినప్పుడు చూడండి, మోషే చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడో అహరోను గురించి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదివి వినిపించండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన మోషే మీద కోపబడి, చూడండి జాగ్రత్తగా వినండి, ఆయన మోషే మీద కోపబడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మోషే అహరోను కలుసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలుసుకుంటున్న సమయంలో వాళ్ళ హృదయాలు ఏం చేస్తున్నాయంట? సంతోషిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? మన బంధువుల్ని చాలా కాలం తర్వాత, మనకిష్టమైన వారిని చాలా కాలం తర్వాత మనం చూసామనుకోండి, వాళ్ళు మన కళ్ళ ముందుకు వచ్చారనుకోండి, మన హృదయం అంతా ఎట్లా ఉంటుంది? చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉంటుందా లేదా? కొంతమంది సీరియస్గా ఉన్నారు, మాకు సంతోషం ఉండదు. వాళ్ళని చూస్తే మాకు ఏమొస్తా ఉంది? అయ్యా, రైట్, కరెక్ట్ మాట, బీపీ ఏమొస్తా ఉంది. అలా మీరు ఎప్పుడు అనుకోవద్దు సహోదరి సహోదరా. మీకు ఈరోజు మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ సహోదరులను, మీ సహోదరులను, మీ సంఘస్థులను, మీ బంధువులను ఎవరిని చూసినా సరే సంతోషంగా ఏం చేయాలి? వారిని పలకరించడం నేర్చుకోవాలి. ఇదే ఏంటి అంటే సమాధానం అనే ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవజనులే కానీ వాళ్ళ మధ్యలో ఏం లేదు? ఐక్యత లేదు. దేవుడు ప్రేరేపణ చేత మాట్లాడుతున్నాడు. సనగద్దు గొనగద్దు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను సంతోష కాలంలో నడిపిస్తాడు, దుఃఖ కాలంలో, కష్టకాలంలో కూడా దేవుడు నడిపిస్తాడు. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, సంతోషంలో నడిపించినప్పుడు నీకు ఏ మనసు అయితే ఉందో జాగ్రత్తగా విను. దుఃఖంలో, కష్టంలో, నష్టపోయినప్పుడు కూడా నీకు అదే మనస్సు ఉండాలి. నీకు అదే మనస్సుతో నువ్వు కొనసాగాలి. దేవుణ్ణి ఏమాత్రం దూషించటానికి నువ్వు అర్హుడవే కాదు. యోబు భార్య చెప్తుంది అంటుంది కదా, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అంటే యోబు ఎంత చక్కటి మాట అంటున్నాడో చూడండి. సంతోష కాలంలో మనం ఆయనతో నడవలేదా? ఈ దుఃఖకాలం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు దూషిస్తున్నావు? దూషించద్దు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంతే. దేవుడి కష్టకాలంలో నిన్ను తీసుకుపోతున్నాడంటే ఇది కొద్ది కాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత పోగొట్టుకుంటావో అంతకంటే రెట్టింపైన ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సౌరి ఇది ఎప్పటికీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు కీర్తనలు 133వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, చెప్పండి అందరు గట్టిగా. ఎంత మేలు, ఎంత మనోహరము. మీ పక్కనున్న వాళ్ళని చూడండి, చెప్పండి, సహోదరుడా, మనము ఐక్యత కలిగి నడుచుట ఎంత మనోహరము, ఎంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినారా మీ పక్కనున్న వాళ్ళకి? చెప్పినారా? అట్లనే నడవాలా.
నడవండి. ఎన్ని సమస్యలు మనకు ఉండొచ్చు, కానీ మనమందరం దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుడు చెప్తున్న మాటలుగా ఇవి తప్పకుండా మనం ఏం చేయాలి? చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ ఎన్ని వేళ్ళు ఉన్నాయి? ఒక చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్పండి? ఈ 5 వేళ్ళు గొడవ పడుతున్నాయంట. ఏం చేస్తున్నాయి? మీకు ఎన్ని వేళ్ళు ఉన్నాయో? ఒక తల్లికి సంఘంలో 6 వేళ్ళు ఉన్నాయి. చాలా సంతోషం. ఇది చిన్న వేలు. ఇది ఏ వేలు చెప్పండి? ఇది నమస్కారం చేయడంలో ఇది ఎట్లా ఉంటుంది? ఈ చిన్న వేలు ముందు ఉంటుంది. రెండో వేలు ఈ వేలు. ఈ వేలు ఏంటో తెలుసా? దీనికి ఏం తొడుగుతారు? గొప్పలు చెప్పుకుంటున్నాయన్నీ. నేను నమస్కారం చేయడంలో ముందుంటాను. ఈ వేలు ఏం చెప్పింది? నాకు ఎప్పుడైనా సరే వజ్రంతో కూడిన, బంగారంతో కూడిన ఒక ఉంగరం పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వేలు చెప్తుంది. ఈ వేలు ఏం చెప్తుందో తెలుసా? నేను అందరికంటే ఎత్తుగా ఉంటాను. ఎట్లా ఉంటాను? ఇంకా ఈ వేలు వచ్చింది. ఈ వేలు ఏం చెప్తుంది? నేను అందరికి ఏం చేస్తాను? చూపిస్తాను. అలాగే ఏం చేస్తాను? హెచ్చరిస్తా. ఈ వేలు గురించి చెప్పండి. పింఛన్ రావాలంటే ఈ వేలు ఉండాలా? అవును, మంచిదే, ఈ వేలు ఉండాలి. రైట్. ఈ వేలుకి కొన్ని వేలు ముద్రలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి రావాలంటే ఈ వేలు ఉండాలి. రైట్. ఇంకా ఏముండాలి? ఈ వేలు ఏంటంట? అయితే ఈ 4 వేళ్ళు గొప్పలు చెప్పుకున్నాయి, కానీ ఈ 5వ వేలు ఏం చేసిందంట? విడిగా ఉందంట. ఎలా ఉంది? విడిగా ఉంది. ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా మన 5 వేళ్ళు, ఈ 4 వేళ్ళు, ఈ 5 వేలు పని చేయాలంటే, ఈ 4 వేళ్ళు పని చేయాలంటే ముఖ్యంగా ఏ వేలు ఉండాలి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ 5 వేలు ఐక్యతగా ఉంటేనే తీసుకున్న ఆహారం ఎక్కడికి పోతుంది? చెప్పండి గట్టిగా. ఐక్యత లేకపోతే చాలా ఇబ్బందులు పడాలి. దైవజనులు దేవుని శిష్యులే, దైవజనులే, కానీ వాళ్ళ మధ్యలో ఏం లేదు? ఐక్యత లేదు. దేవుడు ఎందుకు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు? దేవుని నమ్మిన విశ్వాసులే, దేవుని నమ్మిన ప్రజలే, కానీ ప్రజల మధ్యలో ఏం లేదు. అలాంటిది ఉండకూడదని దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, చివరిగా ముందుకు సాగిపోదాం. మూడవ ఐక్యత కలిగిన సంఘము. చెప్పండి గట్టిగా. ఐక్యత కలిగిన సంఘము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదివి వినిపించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం ప్రకారం సంఘం చూడండి ఇక్కడ ఎంత ఐక్యతగా ఉందో. ఒకరికి కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒకరికి దుఃఖం కలిగినప్పుడు, ఒకరికి బాధ కలిగినప్పుడు నువ్వు
సంతోషంగా ఉండటానికి వీలు లేదు. సంఘంలో జాగ్రత్త వినండి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, జాగ్రత్త వినాలి. ఇక్కడ నువ్వు ఈ సంఘంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి ఈ సంఘం గురించి నీకేముండాలి? బాధ్యత ఉండాలి. ఈ బాధ్యతతో నువ్వేం చేయాలంటే, నా సహోదరులకు కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారి గురించి నువ్వేం చేయడం నేర్చుకోవాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఓ, నా బంధువులు నన్ను పట్టించుకోకపోయినా, నా స్నేహితులు నన్ను పట్టించుకోకపోయినా, నా ఉద్యోగస్తులు నన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను పట్టించుకుంటున్నారు? సంఘం పట్టించుకుంటుంది. సంఘమును బట్టి వాళ్ళు ఏం చేయబడతారంటే ఐక్యతతో ముందుకు సాగడానికి నీతో పాటు కలిసి ఎక్కడికి వస్తారు? మందిరానికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పని నువ్వు చేయి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్కనింటి వారు కావచ్చు, నీ పొరుగు ఇంటి వారు కావచ్చు, నీ తోబట్టు వాళ్ళు కావచ్చు. ఓ, వాళ్ళు నన్ను ఫలానా రోజు ఇబ్బంది పెట్టారు, వారి గురించి నేనెందుకు పట్టించుకోవాలని నువ్వు ఆలోచన చేయకూడదు. నువ్వేం చేయడం నేర్చుకోవాలి? ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చిన కొత్త వాళ్ళని చూసి నాకు సంబంధం లేదులే, వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అనుకోకూడదు ఎప్పుడు. అర్థమవుతుందా? సంఘంలో ఎవరు వచ్చినా సరే నువ్వేం చేయాలి? మలకరించాలి. ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళని పలకరించు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ సమస్యలు నీతో చెప్తారు. చెప్పిన వెంటనే నువ్వేం చేయాలి? ఏమనాలి? నువ్వు మంచి విశ్వాసివైతే, మంచిగా నువ్వు ప్రార్థన చేసేవాడు అయితే వెంటనే నువ్వు ఏమనాలి? అమ్మా భయపడొద్దండి, అయ్యా భయపడొద్దండి, మేము మీ గురించి ఏం చేస్తాం? హల్లెలూయా. ఎంత మంచి మాట ఇది! ఎంత మంచి మాటనో కదా ప్రియ సహోదరి సోదరుడా. ఇది కదా ఐక్యత అంటే. ఇది దేవుడు సంఘంలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి ఐక్యత కనపడాలని దేవుడు చెప్తున్నాడు. సంఘానికి రావడం కూర్చోవడం, గబగబా ప్రార్థన చేయడం, గబగబా వాక్యం వినడం, టైం అయిపోయిందని చెప్పి వెంటనే ఏమైపోవాలి? వెళ్ళిపోవాలా? చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు చెప్తాం. ప్రార్థన అయిపోతుంటుంది. నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటాను. ఆఖరికి చూసేటకి ప్రార్థన అయిపోయి అందరికీ ప్రార్థన చేసి చూసేకి ఒకరు కనిపించరు. ఎతికినా నా తోటి సహోదరులు తప్ప ఇంకెవరు కనిపించరు. ఎక్కడున్నారు అందరూ? అయ్యా నువ్వేమనుకోవద్దు, మా ఇంట్లో ఏం చేసుకున్నాం? స్పెషల్ చేసుకున్నాం. ఈరోజు ఆ స్పెషల్ చేసుకున్నాం కాబట్టి మేము తొందరగా ఏం చేయాలి? ఇది ఎవరిలో? ఇది ఏ దినం? ఆదివారం, సోమవారం అని నేను అడగట్లే. ఇది ఏ దినం? దేవుని దినం. ఏ దినం? చెప్పండి గట్టిగా. దేవుని దినం. దేవుని సన్నిధానంలో గడిపే దినం నువ్వు. అందుకే వచ్చిన వెంటనే ప్రార్థించు, ఆరాధించు, మనస్ఫూర్తిగా స్తుతించు, 2 చేతులు పైకెత్తి. పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, నేను ఆరాధన చేస్తూ ఇట్లా అవన్నీ నువ్వు పట్టించుకోవడం. మనస్ఫూర్తిగా, ప్రభువా నీ సన్నిధానికి నన్ను నడిపించావు, 11 నెలలు కాచి కాపాడావు, 12 నెలలకు నన్ను నడిపించావు అయ్యా. ఈరోజు నేను వచ్చానంటే అది నీ కృప మాత్రమే అయ్యా. అందరూ చూడు లోకంలో ఉన్నారు, కానీ నేను ఎక్కడున్నాను? నీ మందిరంలో ఉన్నాను, నేను స్తుతిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి ఎంత సంతోషమో. ఇది కదా దేవుడు అడిగేది నిన్ను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి చూడండి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? సంఘం అందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఆ మాటను మనం చూస్తాం. వారందరూ ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఏం చేస్తున్నారంట? అందరూ చెప్పండి, నాతో పాటు చేయండి. దేవాలయంలో తప్పక కూడుకొనుచు అంటే అర్థం ఏంటి? అందరూ తప్పకుండా ఎక్కడ కలుసుకుంటున్నారు? అందరికి తప్పకుండా ఎక్కడ కలుసుకుంటున్నారు? ప్రతిరోజు అని రాయబడింది. ఎప్పుడంట? చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి నువ్వు మందిరానికి ఎప్పుడు వచ్చావు అని అడిగినాను అనుకోండి, మీరేం చెప్తారు? పోయిన ఆదివారం వచ్చానయ్యా, మధ్యలో దినాలన్నిట్లో రాలేదు, మళ్ళీ ఎప్పుడు వచ్చాను? ఇంకా కొంతమంది గనులైతే పోయిన బల్లాకు వచ్చానయ్యా, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చాను?
ఇంకా మహాగణులైతే పోయిన డిసెంబర్ నెల మొదటి ఆదివారం వచ్చానయ్యా, ఇప్పుడు మళ్ళా ఇంకా మహాగణులైతే వారి గురించి చెప్పుకోవడమే వేస్ట్. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ సంఘం గురించి రాయబడింది. సంఘం గురించి, సంఘంలో విశ్వాసుల గురించి రాయబడింది. ప్రతిరోజు ఏం చేస్తున్నారంట చెప్పండి? ఐక్యతతో కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నారు? ఎవరి గురించి చేస్తున్నారు? తోటి విశ్వాసుల గురించి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు ఎక్కడ బంధించబడ్డాడు? చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అంతా ఆయన కోసం ఏం చేస్తున్నారు? నేను వచ్చిన తొలి దినాల్లో, ఈ సంఘానికి వచ్చిన నేను తొలి దినాల్లో నాయన యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. కొంతమంది విశ్వాసులైతే ఇంకొంతమంది విశ్వాసులను పట్టుకొని వెళ్ళిపోయినారు. ఐక్యత ఇది? చెప్పండి, ఐక్యత? విశ్వాసుల్ని పట్టుకుని ఏం చేశారు? వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డాను, నేను కన్నీరు గార్చాను, ఏడ్చాను. ప్రభువా, నేను వచ్చిన దినాల్లో, తొలి దినాల్లో ఏంటి ప్రభువా ఇది? ఇలా జరగకూడదు, కానీ ఇలా జరుగుతుంది ఏంటి? చాలా ఏడ్చాను. రాత్రులు నిద్రపట్టేది కాదు. ప్రభువా, విశ్వాసులందరూ మా నాన్నతో పాటు రక్షణ పొంది అయ్యా సేవలో పాలు పొందిన వారు, ఈ బిడ్డలందరూ ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు పక్కకి అని చెప్పి చాలా కన్నీరు గార్చి ఏడ్చాను. చాలా దుఃఖపడ్డాను. ఐక్యత లేదు, ఒకరిలో ఒకరికి సమాధానం లేదు. అయ్యో ఇంకా సేవకుడు రాడు, సేవకుడు చనిపోయాడు, సేవకుడు కొడుకు అక్కడ కడపలో ఉన్న సంఘాన్ని చూసుకుంటాడు, ఇక్కడికి రాడని చెప్పి ఎన్నో మాటలు అనేసి తీసుకుపోయారు. చాలా బాధపడ్డాను. ప్రార్థన చేశాను, కన్నీరు గార్చాను. ఒకరోజు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పోయిన వాళ్ళందరినీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఎన్ని గొప్ప కార్యం! ఇది కదా ఐక్యత అంటే? ఇది కదా ఐక్యత అంటే? సంఘం అంతా కలిసి ఏం చేయాలంట? ఏం చేయాలి? నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ నీ సంఘాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మీరు పుట్టారో, ఎక్కడ మీరు జన్మించారో అక్కడే నీ భూస్థాపన ఉండాలి. అర్థమవుతుందా? ఏ సంఘంలో అయితే నువ్వు బాప్తిసం తీసుకున్నావో అదే సంఘంలో నీ మరణం ఉండాలి. అది నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు మధ్యలో వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. నీ తోటి సహోదరుడితో కావచ్చు, నీ తోటి సహోదరితో కావచ్చు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ నీ సంఘాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. చివరిగా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదివి వినిపించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. మీ భార్యలను ప్రేమించుడి. మీ భార్యలను, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సంఘం కొరకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. సంఘం గురించి ఎంతగా ఆయన పరిశుద్ధపరచబడుతున్నాడు, సంఘం గురించి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు, నువ్వు అది జ్ఞాపకం చేసుకోవాలి. నీ సంఘము ఇక్కడ నీకు దేవుడు ప్రేరేపించి, ఈ దేవుడు నిన్ను బాప్తిసం ఇచ్చి ఇంత మంచి సంఘంలో నిన్ను దేవుడు ఉంచిన తర్వాత నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నా సంఘము ఎంతగా ప్రార్థన చేస్తే ఈ స్థాయికి నేను వచ్చానో అనేది నువ్వు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది మర్చిపోకూడదు.
నీ గురించి నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తుంటారు ఇక్కడ? చెప్పండి గట్టిగా. నువ్వు వ్యాపారంలో నష్టపోయినప్పటికీ కూడా, నీ పొలంలో నువ్వు నష్టపోయినప్పటికీ కూడా, నీ కుటుంబంలో నువ్వు ఒకరిని కోల్పోయినప్పటికీ కూడా, సంఘం ఎప్పుడు నిన్ను మర్చిపోదు. సంఘం ఎప్పుడు నీ గురించి ఏం చేస్తుంటుంది? ప్రార్థన చేస్తుంది. నువ్వు చదువుకోవడానికి వేరే దేశాలు వెళ్ళినా, వేరే ప్రాంతాలు వెళ్ళినా, నీ ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి పోయినా సరే నీ సంఘం మాత్రం నీ గురించి ఏం చేస్తుంటుంది? ప్రార్థన చేస్తూ ఉంటుంది. అది నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్తుంటారు. నాకు ఈ విషయంలో బాగైంది, నాకు ఈ పరిస్థితిలో బాగైంది, నాకు ఈ సమస్య పోయింది. ఎందుకు బాగవుతుందో తెలుసా? ఎందుకు ఈ సమస్య పోతుందో తెలుసా? సంఘము ప్రార్థన చేస్తుంది కాబట్టి నీకేం కలుగుతా ఉంది? విడుదల కలుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, సంఘం అంతా ఎట్లా ఉండాలంట? ఐక్యతతో ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా. 3 విషయాలు నేను మీ మధ్యలో పంచుకున్నాను. మొదటి విషయం, ఐక్యత కలిగిన కుటుంబం. ఏ కుటుంబము? నోవహు కుటుంబం. ఎన్ని సంవత్సరాలు ఓడను తయారు చేశారు? 120 సంవత్సరాలు. రెండవది ఏంటిది? ఐక్యత కలిగిన దైవజనులు. ఐక్యత కలిగిన దైవజనులు. మనకు ఇబ్బందులు, ద్వేషాలు, ఆటంకాలు ఇవన్నీ బయటికి కనిపించకూడదు. ఎన్ని ఉన్నా సరే వాటిని నువ్వు ఏం చేసుకోవాలి? ఇతరులను చూసినప్పుడు చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. నాకు ఈయనతో బాగా కోపం. ఈయనతో, ఎవరితో? అని పక్కకు పోకూడదు. ఏం చేయాలి? ఆయన ఎదురు పడితే, అబ్బా పడ్డాడ్రా నాయన ఎదురుగా, ఎట్లరా ఇప్పుడు తప్పించుకొని, ఇట్లా అనుకోకూడదు. ఇలా కాదు. ఎన్ని ఉన్నా సరే దేవుని కృపను బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చక్కగా మాట్లాడాలి. పలకరించండి, ఆప్యాయతగా మాట్లాడండి. దేవుడు చూస్తాడు, నువ్వు చూస్తాడు. ఇంకో మాట చెప్తాను, ఇది నా జ్ఞాపకం ఉంచుకోండి. నిన్ను ఇతరులు చాలా గాయపరిచి ఉండొచ్చు. నిన్ను ఇతరులు చాలా బాధ పెట్టి ఉండొచ్చు. కానీ వారు క్రైస్తవులే, నువ్వు క్రైస్తవుడే. కానీ జ్ఞాపకం చేసుకో, ఒకటి నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకో, వారు నిన్ను బాధ పెట్టారు, వాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు పోయి వారితో మాట్లాడావు. ఇదంతా ఎవరు చూస్తుంటారు? నీకు రావాల్సిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చేస్తాడు. అంతే, ఇంకా వేరే డౌటే లేదు. ఇంకా ఎందుకో తెలుసా? నువ్వు అంత ద్వేషం ఉన్నా సరే, అంత కోపం ఉన్నా సరే వెళ్ళి ఏం చేసావు? నిన్ను నువ్వు తగ్గించుకొని వెళ్ళి మాట్లాడవు చూడు, అది దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను అంతే ఇంకా చాలు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఈ కుమారుడు పో, నీకేం ఆశీర్వాదం కావాలంటే అది ఇచ్చేస్తాడు. అంత గొప్ప కృప దేవుడు ఇస్తాడు. రెండోది ఏంటిది? ఐక్యత కలిగిన. మూడోది ఏంటిది? నీ సంఘాన్ని నువ్వు ఎప్పుడు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే నీ సంఘం నీ గురించి ఏం చేస్తుంటుంది? చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తుంటుంది. ఎప్పుడైనా సరే నీ సంఘం నీ గురించి ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ తలుపులు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేయబడి ఉంటాయి? తెరవబడే ఉంటాయి. ఎప్పుడు మూయం. నేను ఇక్కడ పులివెందుల్లో ఉన్నంత కాలం నేను లేకపోతే నా సహోదరులకు ఇచ్చి తాళాలు వెళ్ళిపోతూ ఉంటాను. అయ్యా పగలు తాళాలు తెరవండి, మందిరపు తాళాలు తెరవండి. ఎవరో ఒకరు చేంజ్ చేసుకుంటూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆటంకంగా ఉండదు. ఎప్పుడు ఈ ద్వారాలు ఏం చేయబడి ఉంటాయి? నీ సంఘపు తలుపులు ఎప్పుడు ఏం చేయబడి ఉంటాయి? ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకోండి. అందరం మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించే వాళ్ళందరూ మోకరించండి. ఒకవేళ మోకరించలేకపోతే లేచి నిలబడి ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో ఐక్యత గురించి మాట్లాడావు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం నాయన. అందరూ మోకరించాలి. నిలువు మోకాలు మోకరించండి. నీలా
అందరూ మోకరించండి, చెప్పండి దేవునితో, ప్రభువా నాతో ఐక్యత గురించి నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. పక్కన వాళ్ళు వింటారు అది ఇది అనుకోవద్దు, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు మందిరానికి నడిపింపబడ్డావంటే అది నిజంగా దేవుని కృప. దేవుడు ఇటువంటి వర్తమానంతో నీతో మాట్లాడుతున్నాడంటే నీలో ఏదో కొరత ఉంది, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరా, నిన్ను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఐక్యత గురించి నీకు తెలియజేస్తున్నాడు. నీ కుటుంబం గురించి నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఐక్యత లేదేమో, సహోదరా సహోదరి, ఐక్యత లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా సంఘంలో నా తోటి వారితో ఐక్యత లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ రీబాహురందరా బాబా యేసు, ఎవరైతే ప్రభువా నోరు తెరిచి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నోరు తెరిచి సమయంలో అడుగుతున్నారో వారితో మీరు మాట్లాడండి యేసయ్యా, వారితో మీరు మాట్లాడండి యేసయ్యా. వారికి కూడా ఐక్యతను దయచేయండి యేసయ్యా. అయ్యా నీ సన్నిధానంలో బ్రతిమిలాడుతున్నాను తండ్రి. ఒక్కసారి ప్రభువా మా పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుదామా? యేసు అయ్యా మా పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓ యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. అందరము రెండు చేతులు పైకెత్తి, అయ్యా నీ సన్నిధానంలో నేనున్నాను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నాకు శక్తి బలమును దయచేయండి తండ్రి. అయ్యా ప్రభువా నాతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా ప్రభువా నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. అలలు లేచినను తుఫాను ఎగసిన, అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. చెప్తామా? కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చెప్తామందరం, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాఫోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాఫోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చెప్తామందరం, బలమంతా
గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు భయపడకుండా దేవుని నామాన్ని స్తుతించు, దేవుని నామాన్ని ఆరాధించు. ఓ యేసు, నా కుటుంబంలో కావచ్చు, నేను పని చేస్తున్న చోట కావచ్చు, అయ్యా నేను చదువుకుంటున్న చోట కావచ్చు, ఐక్యత లేదయ్యా, ఐక్యత లేదయ్యా. నాతో నీవు మాట్లాడండి అయ్యా. చెప్తామా? అందరం కలిసి చెప్తామా? రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా దేవుడితో చెప్తామా? ప్రియ సహోదరి సహోదరా, మనస్ఫూర్తిగా చెప్తామా? బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, యేసు నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అవును తండ్రి, ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి, ఐక్యత గురించి మాట్లాడారు తండ్రి. అవును ప్రభా,
నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయ్యా మీరు ఏ రీతిగా ఐక్యత కలిగి ఉన్నారో అదే రీతిగా సంఘం కూడా ఐక్యత కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభువా. మీరు మాట్లాడుతున్నారు తండ్రి. యేసు కోరుతున్నది ఏంటంటే మనమందరం ఐక్యత కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని జ్ఞాపకం చేసుకొని నీవు కూడా నీ తోటి సహవాసులతో, నీ తోటి సహోదరులతో, నీ పొరుగు వారితో, నీ ఇంటి వారితో, అందరితో ఐక్యతగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యము వీళ్ళల్లో ఫలించాలి తండ్రి. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా అయ్యా వారి చుట్టూ మీరు కంచె ఉంచండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. కృపతో బలపరచండి తండ్రి. విన్న వాక్యము వ్యర్థంగా పోకూడదు తండ్రి. వాక్యము విత్తబడాలి. వాక్యము మా హృదయాల్లో ఫలించాలి. యేసయ్య నీ సహాయాన్ని అందించాలి. మీరే కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.